ఏప్రిల్ 1-2 తారీఖుల్లో పెన్షన్లు పడకపోవడంపై పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది సార్. మాటల యుద్ధం జరుగుతోంది. కావాలని మీరే చేశారంటే మీరే చేశారనుకునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది సార్. తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్లు ఆగిపోయాయి అని చెప్పి. సో వైసీపీ నేతల ప్రచారంలో నిజమెంత? జగన్కు మరో అస్త్రం దొరికిందనుకోవాలా? తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిందా? ఎంత మేరకు ఈ ఆరోపణ రాజకీయంగా ప్రభావం చూపుతుందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తెలంగాణలో మనం సిమిలర్ అనుభవం చూసాం. రైతు బంధు ముందైనా వేయండి, లేదు ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే వేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ ఇచ్చింది. సో అల్టిమేట్గా ఎన్నికల ముందు పడలేదు, కోడ్ వచ్చింది, రైతు బంధు ఆగిపోయింది. దానిపైన బీఆర్ఎస్ ప్రతి మీటింగ్లో చెప్పింది రైతులు ఉసురు తగులుతుంది, రైతులకు రైతు బంధు రాకుండా కాంగ్రెస్ చేసింది అని. వాస్తవంగా ఆ రోజు కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఏంటంటే నార్మల్ డేట్ కన్నా ముందు ఇవ్వండి, నోటిఫికేషన్ రాబోతుంది కనుక ముందే ఇవ్వండి అని. ఆ ముందే ఇవ్వండి అనేది పక్కకు పోయింది, రైతు బంధు ఆగిపోయింది అన్నారు. చాలామంది విశ్లేషించారు కూడా. సో రైతు బంధు ఆపినందుకు కాంగ్రెస్ను శిక్షిస్తారు అని. కానీ ప్రతి నెల వచ్చే రైతు బంధు, ప్రతి ఏటా వచ్చే రైతు బంధు అప్పుడు రాలేదు ఏంటి అని. కానీ అల్టిమేట్గా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే ఓటింగు గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్కు భారీగా ఓట్లు వచ్చాయి, రైతాంగం పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. అందువల్ల ఇలాంటి రాజకీయపరమైన అంశాలు ఎంత మేరకు ప్రజలపైన ప్రభావం చూపుతాయి, ఓటర్లపైన ప్రభావం చూపుతాయి అనేది బిగ్ క్వశ్చన్. అయినా రాజకీయ పార్టీలు తమ గేమ్ అనివార్యంగా ఆడుతుంది. సో పింఛన్లు అనేది ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఒక ఆన్గోయింగ్ స్కీమ్. ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యం ఏంటంటే పింఛన్లైనా రైతు బంధు అయినా దే ఆర్ ఆల్ ఆన్గోయింగ్ స్కీమ్స్. ఆ ఒక్క నెల రానంత మాత్రాన, ఒక్క నెల ఆలస్యమైనంత మాత్రాన ప్రజలు ఆ పథకం పట్ల ఉన్న అభిమానాన్ని చూపకుండా ఉంటారా? సో కానీ రాజకీయ పార్టీలు భయపడుతూనే ఉంటాయి, ఆ ఎన్నికల కమిషన్లు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి. సో ఆన్గోయింగ్ స్కీమ్ను, ఆన్గోయింగ్ డెలివరీ మెకానిజాన్ని ఆపడం అనేది ఎన్నికల కమిషన్ ఎందుకు చేసిందో తెలియదు. అయితే ఆపడం అంటే పింఛన్లు ఇవ్వద్దని చెప్పలేదు, వాలంటీర్ల ద్వారా మీరు ఇంటింటికి ఇవ్వకండి అన్నారు. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూడండి. వాలంటీర్లు ఎవరు? వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణ. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మన వాళ్ళే అని చెప్పిన స్టేట్మెంట్లు కూడా ఉన్నమాట నిజం. అందువల్ల వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో వాలంటీర్లు పనిచేస్తున్నారు అన్నది టీడీపీ జనసేన ఆరోపణ. దాన్ని మనం కొట్టిపారేలేం. ఎందుకంటే ప్రభుత్వం నియమించుకున్న వాళ్ళు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలనే వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళని నియమించారు కదా. వాళ్ళ పనే ప్రభుత్వ పథకాలను ఇంటింటికి పట్టుకుపోవాలి. అసలు ప్రభుత్వ పథకాలనే వ్యతిరేకించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంటింటికి ఎట్లా తీసుకెళ్తారు? అందువల్ల ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలుని ఇలాంటి వాటికి నియమిస్తారు. సో అందువల్ల వాళ్ళు వెళ్ళి పింఛన్లు ఇస్తే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మార్చి 1న వాళ్ళు ఇచ్చారు, ఫిబ్రవరి 1 ఇచ్చారు, జనవరి 1 ఇచ్చారు. ఒక్క ఏప్రిల్ 1, మే 1 ఇవ్వకపోతే ప్రభావం తగ్గుతుందా? పోనీ ఇస్తే ప్రభావం పెరుగుతుందా? వాలంటీర్లు మొదటి నుంచి ఇస్తున్న వాళ్ళే కదా, కొత్తగా ఏం కాదు కదా, ప్రజలంత అమాయకులు కాదు కదా. కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పిటిషన్ మేరకు ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చిందని చదివాం. దానికి చంద్రబాబు నాయుడు అనుకూలమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీని వెనకాలన్నాడు అనేది వైసీపీ ఆరోపణ. తెలుగుదేశం మరి పార్టీగా దీనిపైన పోయినట్టు కనిపించడం లేదు. బట్ ఏదైనా అసలు ఎవ్రీ మంత్ రొటీన్గా జరిగే ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో అర్థం లేదు. ఇక ఎప్పుడైతే పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనుకున్నారో సహజంగానే వైసీపీ దాన్ని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అల్టిమేట్గా ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయాల వద్ద వార్డు సచివాలయాల వద్ద ఇస్తున్నారు. అవేం 10 కిలోమీటర్ల దూరానే ఉండవు కదా. గ్రామ సచివాలయం గ్రామంలోనే ఉంటుంది కదా. అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు కాక వీళ్ళు పోయి ఇవ్వాలి. మరి అది క్యూలు కనుక ఉండి ఎండలు ఉండి అంత తీవ్రమైన ప్రతికూలత ఉంటాయా? కొన్ని సెక్షన్ల వృద్ధులకు అంటే అనారోగ్యంతో ఉన్న వారికి ఇలాంటి వికలాంగులకు ఇంటి వద్ద ఇస్తామని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఈ పింఛన్ల విషయంలో ఈ రాజకీయ ఘర్షణ కన్నా దానికి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారానైనా ఇంటింటికి అందించేటువంటి ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే రాజకీయంగా రేపు ఎటు తిరుగుతుందో కూడా చెప్పలేము. సో తెలుగుదేశం పార్టీ ఆపిందని ప్రజలు అనుకుంటారా, లేదా ఈ ప్రభుత్వము ఇవ్వలేకపోతుందని ప్రజలు అనుకుంటారో కూడా తెలియదు. అందువల్ల ఓవరాల్ పొలిటికల్ మూడ్ను బట్టి ప్రజలు ఓటేస్తారు తప్ప ఇలా పింఛన్లు ఆపడము ఆపకపోవడం అనే అంశం పైన ప్రభావం పడుతుందని నేను అనుకోను. అందువల్ల దీనివల్ల రాజకీయంగా వచ్చే లబ్ధి లేదు, పైగా ప్రజలకు ఇబ్బంది. ఎందుకు ఈ పంచాయతీ రొటీన్గా జరిగే ప్రక్రియను జరిపితే ఇప్పుడు ఆల్రెడీ అమలవుతున్న పథకాలే మేము అమలు చేస్తాం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి హామీ ఇస్తుంది కదా. ఇప్పుడు ఈ పథకాలు రద్దు చేస్తామని కూటమి ఎక్కడ చెప్పలే. ఈవెన్ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని కూడా అంటలేరు. వాలంటీర్లు ఉంటారు, ఈ పథకాలు ఉంటాయి, ఇంకా అదనంగా ఇస్తామంటున్నారు తప్ప ఇవేమి ఉండవు అని అంటలేరు. ఈ పంచాయతీ ఎక్కడిది? అందువల్ల ఈ పాలిటిక్స్లో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. రైట్ సార్. అంటే తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు నిన్న ఒక డిమాండ్ చేశారు సార్, ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి అని చెప్పి. సో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇదంతా జరిగింది అనుకోవాలా, లేకపోతే డిఫెన్స్లో వాలంటీర్లు ఇవ్వద్దు అన్నారు, ఇంటి వద్ద ఎవరు తీసుకుపోయాలి అంటే ఇక్కడ పాయింట్ అని చెప్పింది ఏంటంటే సార్, ఇంటింటి పంపిణీకి సరిపడా సిబ్బంది ఉన్నారు, వాలంటీర్లు కాకపోయినా ఇంకా సిబ్బంది ఉన్నారు అలాంటప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఉంచాలి? ఇంటింటికి పథకాలు పంపిణీ చేసే సిబ్బందే ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు? ఆ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని ఎందుకు అంటున్నారు? ప్రభుత్వం పైన భారం ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పాలి కదా, అనవసరం కదా. ఇప్పుడు ఆల్రెడీ సిబ్బంది ఉన్నారు, మళ్ళీ వాలంటీర్లు ఉన్నారు, ఎందుకు వేస్ట్ కదమ్మా ప్రజల డబ్బు. సో అందువల్ల టీడీపీ డిమాండ్ చేయాలి, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి, ఇది ప్రజలపైన అనవసర భారము అని. అందువల్ల సిబ్బంది లేరని ఎవరంటారు? సిబ్బంది ఉన్న సిబ్బంది 50 మందికి ఒక వాలంటీర్ అయితే అనుగుణంగా సిబ్బంది అయితే ఉండరు కదా. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఇంటింటికి ఇవ్వాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. సేమ్ డే ఫస్ట్ నాడే ఇవ్వాలి అంటే 50 మందికి ఒక వాలంటీరు ఒక ఇల్లు ఒక రోజులో కవర్ చేయడం వేరు, మొత్తం గ్రామాన్ని కొద్దిమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కవర్ చేయడం వేరు. రెండింటి మధ్య తేడా ఉంటుంది కదా. ఒకసారి టీడీపీ కూడా ఈ పంచాయతీ వల్ల తమకెక్కడ చుట్టుకుంటుందో అనవసరంగా ఈ పింఛన్లతో పెట్టుకున్నామని. ఎందుకంటే పింఛన్లు ప్రజల్లో మోస్ట్ పాపులర్ పథకం, అది ఒక రకంగా సార్వత్రిక పథకం. ఎందుకంటే ఒక వయసు దాటిన వాళ్ళందరికీ వస్తాయి, నెల నెల వస్తాయి. కొన్ని కుటుంబాలు ఆ పింఛన్పై కొరకు ఎదురు చూసే కుటుంబాలకు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది ఎక్కడ నెగిటివ్ అవుతుంది అనేటువంటి అనుమానం కూడా ఉండవచ్చు. అందువల్ల ఆ అనుమానంతో ఈ డిమాండ్ పెట్టవచ్చు. లేదు మా తప్పు కాదు ఇవి పింఛన్లు ఇంటింటికి రాకపోయడానికి, కానీ ఒకవేళ డ్యామేజ్ అంటూ జరిగితే ఇప్పటికే జరుగుతుంది కదా. నేనేదంటే ఈ పాలిటిక్స్ ఇక ఆపుదాం, ఇప్పుడు అయిపోయింది. ఇకనైనా పింఛన్లు ఎఫెక్టివ్గా ప్రజలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటే చాలు కదా. వైఎస్ఆర్ హయాంలో 200 రూపాయలుగా ఉన్న ఈ పింఛన్లు ఇప్పుడు 3000కు చేరుకున్నాయి సార్. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు 4000 చేస్తాం మేము అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు దీని మీద పెన్షన్ల విషయంలో. వీళ్ళు 4 అంటే వాళ్ళు 5 అనొచ్చేమో, ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చూసాం కదా సార్, వాళ్ళు 2 అంటే వీళ్ళు 3 అన్నారు. అంటే అనాలని కూడా ఏం లేదు కదా సరే, ప్రతిసారి అనాలని ఏమీ లేదు అలా. ఇప్పుడు మీకు 2009లో కూడా టీడీపీ ఇంటి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు అకౌంట్లో వేస్తామని ప్రామిస్ చేశారు. అందరికీ ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు మేము అకౌంట్లో వేస్తామని పెద్ద ప్రామిస్ చేశారు. ఎవ్రీ మంత్ ఏం జరిగింది? ఏం కాలే కదా, ప్రజలు ఓటేయలేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయ పథకం కింద కూడా మేము ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో చెప్పారు. పోటీగా మోడీ నేను ఇంకా న్యాయ అని అనలే, రాజశేఖర రెడ్డి నేను 2000 ఇస్తే 3000 ఇస్తాను అనలే కదా. సో రాజశేఖర రెడ్డి కొత్త హామీలు కూడా ఇవ్వలే మీకు. 2009లో మీకు ఉచిత విద్యుత్ 7 గంటలు ఇచ్చేది 9 గంటలు ఇస్తామన్నాడు, ఇంకేదో ఒకటి. అసలు నేనేమి కొత్త హామీలు ఇవ్వను, ఇచ్చిన హామీల ఆధారంగానే నాకు ఓటేయండి అని రాజశేఖర రెడ్డి వెళ్ళారు. కానీ జనం చంద్రబాబు నాయుడు 2000 హామీని ఒప్పుకోలే. అందువల్ల అలా ఇస్తారు, ఒకరికొకరు పోటీ పడని కూడా ఏం చెప్పలేం కదా. ఎందుకంటే మరి వీళ్ళు 5000 అంటే వాళ్ళు 6000 అంటారా అన్నా కూడా ప్రజలు ఓట్లేస్తారన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనం చూసాం కదా, కాంగ్రెస్ హామీల తర్వాత కాంగ్రెస్ హామీలు ఇచ్చినప్పుడేమో అసలు ఎకానమీ ఎట్లా సాధ్యమవుతుంది, డబ్బులు ఎక్కడున్నాయి, బడ్జెట్ ఎట్లా అనుమతిస్తుంది అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. మళ్ళీ కేసీఆర్ మేనిఫెస్టో ఇస్తూ వీటికి అడిషనల్గా ఇంకెక్కిస్తానన్నాడు, మరి ప్రతి ఒక్కటి ఎక్కిస్తానన్నాడు. ఏమైంది? బీఆర్ఎస్ ఓడిపోలేదా? అందువల్ల ప్రజలు ఈ కాంపిటేటివ్ పాపులిజాన్ని
అంటే పోటీ జనాకర్షణ పథకాలని సమర్థిస్తారని నేను అనుకోను. వాళ్ళకు అంచనా ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీకి ఏ ప్రత్యేకత ఉంది, ఆ పార్టీ పట్ల ఎందుకు అనుకూలంగా ఉండాలి, ఎందుకు ప్రతికూలంగా ఉండాలనే యొక్క ఐడియాస్ ఫామ్ అయి ఉంటాయి. అందువల్ల ఇలా పోటీ పడి 4,000 అంటే 5,000, 5,000 అంటే 6,000 అంటే జనం వెంటనే ఓట్లేస్తారని నేను అనుకోను.